హాయ్ అండి. వెల్కమ్ టు అమంతాస్ వరల్డ్. మనకు ఒక్కొక్కసారి బాగా ఆకలిగా ఉన్నప్పుడు ఏమైనా చేసుకోవాలనుకున్నప్పుడు తక్కువ టైంలో చేసుకునేది చూస్తాం. తక్కువ టైంలో ఎక్కువ రుచినిచ్చే బ్రెడ్ రోస్ట్ని మీకు చూపిస్తాను. దీనికి కావలసినవి ఒక బ్రెడ్, 2 గుడ్లు, ఒక 4-5 ఇలాచీలు, 1 కప్పు షుగరు, 1 కప్పు మిల్క్, 1 కప్పు గీ. ఇప్పుడు ముందుగా మనము ఒక బౌల్ తీసుకొని ఈ ఎగ్స్ తీసుకొని వాటిని బ్రేక్ చేసి ఈ బౌల్లో వేసుకున్నాను. ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి. చాలా అంటే నిజంగా ఒక మంచి స్నాక్ ఐటెం ఇది. తింటే ఇంకా తినాలనిపించే టేస్ట్ అనమాట. అంతేకాదు హెల్దీ కూడా. ఇందులో ఏమున్నాయి, మిల్క్, ఎగ్ అవే కదండి. మంచి హెల్దీ కాబట్టి మనము ఇది చేసుకుందాం. చూడండి, నేను ఆ బ్రెడ్లో ఉన్న స్లైసెస్ అన్నీ హాఫ్ తీసుకున్నాను కాబట్టి 2 ఎగ్సే తీసుకున్నాను. 2 ఎగ్స్కి మన ఇష్టం. 2 ఎగ్సే కాదు, మనం మొత్తం బ్రెడ్ మొత్తానికి ఒక 4-5 ఎగ్స్ పడతాయి. నేను 2 ఎగ్స్ తీసుకున్నాను, హాఫే కాబట్టి. అందులో షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. అది ఎంత బాగా కలయబెడితే అంత బాగా చక్కగా రెడీ అవుతుంది. ఆ షుగరు కలిసే వరకు మనము బీట్ చేసుకోవాలి. అందులో కొంచెం చిటికెడు ఉప్పు కూడా వేసుకోవాలి. స్వీట్ వేసినప్పుడు ఉప్పు కొంచెం వేస్తే ఆ స్వీట్ తెలుస్తుంది. ఇప్పుడు కప్పుతో మిల్క్ తీసుకున్నాను కదా, ఆ మిల్క్ అందులో వేసుకున్నాను. వేసుకున్న తర్వాత కూడా మళ్ళీ బాగా బీట్ చేసుకున్నాను. మీకు బీటర్ ఉన్నప్పుడు బీటర్తో కూడా బీట్ చేసుకోవచ్చండి. అందులో ఇలాచీలు ఆ పొడి చేసుకొని, పొడి ఎలా అంటే మనకి ఈజీగా అది పౌడర్లా అవ్వాలంటే కొంచెం షుగర్ వేసుకొని ఆ షుగర్లో ఈ ఇలాచీలు వేసి చక్కగా నూరితే అది పౌడర్లా రెడీ అవుతుంది. ఆ పౌడర్ని మనము ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక 2 మినిట్స్ పక్కన పెట్టుకొని పొయ్యి మీద కడాయి పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. మరీ ఎక్కువ ఆయిల్ కాదు, కొంచెం వేసుకుంటే సరిపోతుందండి. చూసారా, నేను ఆయిల్ వేసిన ఈ బాటిల్ చూసారా, ఇది కొత్తగా అమెజాన్లో మా వారు ఆర్డర్ ఇచ్చారు. నిజంగా చాలా బాగుంది. ఇది ఇంతకుముందు నేను టప్పర్వేర్ది వాడేదాన్ని. ఆ టప్పర్వేర్ది బాగా జిడ్డు పట్టేది. అది క్లీన్ చేసుకునేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు చూడండి, ఇది స్టీల్ది కాబట్టి క్లీనింగ్ చాలా ఈజీగా అవుతుంది. లోపల కూడా స్పేషియస్గా ఉంది. తర్వాత మనం మూత పెట్టుకోవడానికి కూడా బాటిల్ పక్కకు పడిపోయినా ఆయిల్ పడిపోకుండా ఉంటుందండి. చాలా బాగుంది ఇదైతే. ఇప్పుడు చూడండి, మనం ఈ కలిగి పెట్టుకున్న మిశ్రమంలో బ్రెడ్ను ముంచి మనం ఈ కడాయిలో కొంచెం ఆయిల్ పోసుకున్నాం కదా ప్యాన్లో, అందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకవైపు బాగా కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. రెండో వైపు కూడా మనము ఇది కాల్చేటప్పుడు లో ఫ్లేమ్లోనే కాల్చుకోవాలండి. హై ఫ్లేమ్లో అయితే మళ్ళీ అవి మాడిపోయినట్టు వస్తాయి, తొందరగా మాడిపోతాయి. బ్రెడ్ స్లైసెస్ చాలా తిన్నుగా ఉంటాయి కాబట్టి మనము లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇప్పుడు రెండో పక్క తిప్పినప్పుడు మనము గీ వేసుకోవాలి. గీ చెప్పాను కదండి, గీ కూడా తీసుకోవాలని. అంటే మనము నెయ్యి వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది కాబట్టి మనము ఈ నెయ్యి కూడా వేసుకుంటున్నాం అన్నమాట. ఇవి వేసుకున్న తర్వాత ఇంకొకటి ఏంటంటే, నేను తీసుకున్నది వీట్ బ్రెడ్ కాబట్టి దానికి గీ యాడ్ చేస్తే ఇంకా దాని రుచి బాగా ఎక్కువ అవుతుందన్నమాట. ఇలాగా 2 ప్రక్కల బాగా కాల్చుకోవాలి, దోరగా కాల్చుకోవాలి. ఈ విధంగా రోస్ట్ చేసుకున్నప్పుడు దాన్ని మనము ప్లేట్లో తీసుకోవాలి. ఇది చాలా చాలా మంచి
రెసిపీ క్విక్గా అయిపోతుంది, అంతే కాదండి చాలా హెల్దీ కూడా. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది చాలా మంచి స్నాక్స్, పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా తింటారు, వాళ్ళకి ఇది హెల్దీ కూడా. ఇది తిన్నవాళ్ళు నేను మా కొలీగ్స్కి పెట్టానండి, వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. Amazing cook and this is wonderful. I like the palak ka sabji also. So thank you very much, Manga ma'am. This is very, very tasty. I would love to make it for my kids. Manga ma'am, thanks for sharing this with me. This is so yummy and tasty. I will definitely make it. చాలా టేస్టీగా ఉందండి. వెరీ నైస్ మంగా. I think I should also try this at home. Definitely my daughter will love to eat this. Thank you for sharing this recipe with me.